ఇది చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎవరైతే నిద్రావస్థలో ఉన్నారో వాళ్ళందరూ లేచి మేల్కొనాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అది చాలా ఆనందంగా ఉంది. ఒక హిందువుగా, ఒక బ్రాహ్మణ పిల్లగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే వేరే మతాలను చూసుకుంటే వాళ్ళలో ఉన్న యూనిటీ హిందూ మతంలో లేదు. వాళ్ళ మతానికి ఏదైనా చిన్న జరగాలన్నా చాలా భయపడతారు. అలాంటిది మన హిందువుల మీద ఎన్ని రకాల దాడులు జరుగుతున్నాయి. గుడులను పడగొడుతున్నారు, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, హుండీలు పగలగొడుతున్నారు. ఒకటి కాదు, రథాలు తగలబెడుతున్నారు. ఇలాంటివి ఒకటి కాదు, గత 5 సంవత్సరాలు కోకొల్లలుగా జరిగాయి. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు పార్టీలు ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మమే ముఖ్యం అని చెప్పి మాట్లాడారు. ప్రతి హిందువు కూడా అలాగే అనుకోవాలి. అది వాళ్ళ కర్తవ్యం. ఎలా అయితే నీ తల్లిదండ్రులను చూసుకోవడం నువ్వు కర్తవ్యంగా భావిస్తావో, నీ పిల్లల్ని చూసుకుని నీ పిల్లల్ని పెంచి వాళ్ళకు ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలని నువ్వు ఎలాగైతే దానిని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటావో, ఒక హిందువు కూడా తన యొక్క సనాతన ధర్మాన్ని, తను ఏ ధర్మంలో అయితే పుట్టాడో వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకుని ఉంటే కనుక ఈరోజు ఉన్న పరిస్థితి మనకి రేపు ఉండకపోవచ్చు. హిందువులందరూ మళ్ళీ ఐక్యం అయ్యి, అంతకుముందు ఎట్లా అయితే హిందువులు మాత్రమే ఉండేవాళ్ళు అట్లాగే ఇప్పుడు కూడా హిందువులందరూ ఐక్యంగా ఉంటే వేరే మతస్థులు వచ్చి మన మీద దాడి చేయడానికి కానీ, మనల్ని ఏదన్నా అనడానికి కానీ వాళ్ళకి అవకాశం లేకుండా చేయొచ్చు మనం.